Realme C53 ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో స్టన్నింగ్ విషయం ఏంటి అంటే దీంట్లో మనకి 108 మెగాపిక్సెల్ తీసుకొని వచ్చారు. సూపర్ స్లిమ్ డిజైన్ తో పాటు చూడటానికి బ్యాక్ సైడ్ మాత్రం యాపిల్ ఐఫోన్ లుక్ అయితే తీసుకొని రావడం జరిగింది. సో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీన్ని సుమారుగా వీళ్ళు 7 నుంచి 8 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో కెమెరా పరంగా చూస్తున్నారు, మంచి డీసెంట్ లుక్ తో పాటుగా ఐఫోన్ లో లాగా డైనమిక్ ఐలాండ్ కూడా కావాలంటే అది కూడా ఇందులో ఉంది. సో ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు Realme C53, Realme అనే బ్రాండింగ్, లెఫ్ట్ అండ్ రైట్ సేమ్. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ తో పాటు బాక్స్ కాంటెంట్స్, టాప్ వచ్చేటప్పటికి ఇంపోర్టర్స్ తో పాటు బాక్స్ కంటెంట్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. బాటమ్ జస్ట్ ఏం లేదు, సింపుల్ అంతే. ఇక దీనిలో మనకు ఒక సీల్ అయితే ప్రొవైడ్ చేశారు. సీల్ అయితే మనం ట్యాంపర్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి మరొక ఎల్లో కలర్ బాక్స్. అఫ్ కోర్స్ దీంట్లో TPU కేస్ కూడా ఇచ్చారు. అమ్మో, దీన్ని చూస్తుంటే నాకు మళ్ళీ డౌట్ వస్తుంది, ఎందుకంటే ఇది 8,000 రూపాయల పై బడ్జెట్ లో తెచ్చే అవకాశం ఉందనుకుంటా. చూడండి, బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్. ఈవెన్ ఇక్కడ మీరు ట్రాన్స్పరెంట్ కేస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే 3/4 ఏదైతే ఉందో ప్లేన్ ఇచ్చి రిమైనింగ్ 75% ఏదైతే ఉందో కొంత డిజైన్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అలాంగ్ సైడ్ విత్ కొంత పేపర్ వర్క్. దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే గనక అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోనే. సో డిజైన్ మాత్రం నిజంగా యాపిల్ ఐఫోన్ ని దించేశారు భయ్య. అసలు చూస్తే ఎవరన్నా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సేమ్ టు సేమ్ ఆల్మోస్ట్ ఆ కెమెరా బంప్, ఆ రింగ్ కూడా సేమ్ టు సేమ్ మనకు తీసుకొచ్చారు. సర్లేండి, తర్వాత మాట్లాడుకుందాం. ఇక దీంతో పాటు మనకి ఇక్కడ ఒక 18 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ చార్జర్, అలాగే టైప్ ఏ టు టైప్ సి కి సంబంధించినటువంటి USB కేబుల్ ప్రొవైడ్ చేశారు. మంచి విషయం, మైక్రో USB తేకుండా టైప్ సి కేబుల్ అయితే మన ముందు తీసుకొచ్చారు. సో వీటన్నిటి మనం పక్కకు పెట్టేసేద్దాం. అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడదాం. నిజంగా దీంట్లో 2 కలర్స్ ఉంటాయి. గోల్డ్ ట్రై చేయండి, నిజంగా గోల్డ్ మ్యాన్ లాగా మీకు కనిపిస్తారు. సైడ్ ఫ్రేమ్ అంతా కూడా పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్. బాటమ్ మీరు చూస్తుంటే స్పీకర్ క్లీన్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు 3.5 ఆడియో జాక్, సిమ్ కార్డ్ స్లాట్, అలాగే టాప్ ఏ లేదు. నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ఇవ్వచ్చు కదా, అది కూడా ఉంటే బాగుండేది. నిజంగా ఈ యాంగిల్ లో చూసారంటే ఖచ్చితంగా దీని ఐఫోన్ అని అంటారు. అండ్ బై ద బై ఫ్రంట్ వీళ్ళు ఏ విధమైనటువంటి స్క్రీన్ గార్డ్ ఇవ్వలేదు, బట్ పౌచ్ అయితే ఇచ్చారు. కానీ పౌచ్ చేసి గోల్డ్ కలర్ ఏదైతే ఉందో దీని డిజైన్ మొత్తాన్ని కూడా ఇది ఖరాబ్ చేసేస్తుంది. నన్ను అడిగితే మీరు డైరెక్ట్ గా అయితే యూజ్ చేయండి. 7,000 రూపాయలు కాబట్టి పెద్ద మ్యాటరింగ్ కాదు. ఈవెన్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో కార్నర్స్ కొంచెం హైట్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా ఫోన్ పొరపాటున కింద పడ్డా ఇది డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా తక్కువే. ఇక దీనిలో వన్ ఆఫ్ ద మేజర్ కీ హైలైట్ ఇందులో ఉండేటువంటి కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఏకంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మొట్టమొదటిసారిగా వీళ్ళు 108 మెగాపిక్సెల్ కెమెరాను మన ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. HDR పెర్ఫార్మెన్స్ కూడా బానే ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇందులో మనకి ఇన్ సెన్సార్ 3x జూమ్ అయితే మన ముందు తీసుకొచ్చారు. అంటే అప్ టు 3x దాకా మీరు ఎలాంటి క్వాలిటీ కోల్పోకుండా పిక్చర్ అయితే ప్రాపర్ గా తీసుకోవడంతో పాటు 10x దాకా జూమ్ ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ కూల్ థింగ్. అండ్ దీంట్లో మీకు రెగ్యులర్ పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ ని కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. అలాంగ్ సైడ్ విత్ దీంట్లో మనకి నైట్ మోడ్ ఫోటోగ్రాఫ్స్ ని కూడా క్యాప్చర్ చేసుకునే ఫీచర్ అయితే ప్రొవైడ్ చేశారు. నార్మల్ మోడ్ కి అలాగే నైట్ మోడ్ కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉంది. పెద్దగా మీకైతే డిఫరెన్సెస్ అయితే ఏముండదు. అది కూడా ఆల్గరిథం అప్గ్రేడ్ చేస్తుంది అంతే. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు ఎంత మెగాపిక్సెల్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయలేదు. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీంట్లో 8 మెగాపిక్సెల్ కెమెరా మన ముందు తీసుకొచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నాను. పర్వాలేదు, డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ ని లేదా వీడియో కాల్ లేదన్నట్లయితే మీటింగ్స్ ఇలాంటి వాటికి ఇది సాటిస్ఫై అయితే చేస్తుంది. అండ్ పర్వాలేదు, ఫోటోగ్రాఫ్స్ ని కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే రేర్ ద్వారా మీరు 1080 30 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది కానీ OS అయితే ఉండదు. ఈ బడ్జెట్ లో దాన్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 720 అంటే HD రెడీలో 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక దీనిలో డిస్ప్లే విషయానికి వచ్చారంటే 6.74 ఇంచెస్ కి సంబంధించినటువంటి HD రెడీ డిస్ప్లే మాత్రమే మన ముందు తీసుకొచ్చారు. ఇది LCD డిస్ప్లేనే అండ్ 90 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో డీసెంట్ ఎనఫ్ అని నేను అంటాను. ఈవెన్ స్క్రీన్ టు బాడీ రేషియో కూడా ఇది 90.3 గా మనకు రావడం జరుగుతుంది. ఒక బాటమ్ తప్ప మిగతా సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పర్వాలేదు, బానే ఉంది. బట్ కొంచెం అవుట్డేటెడ్ అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనకి వాటర్ డ్రూడాప్ నాచ్ కి సంబంధించినటువంటి డిస్ప్లే అయితే మనం ఇక్కడ చూస్తాం. అండ్ OTT లో ఈవెన్ యూట్యూబ్ ఇట్లాంటి వాటిలో ఫుల్ HD దాకా ప్యానల్ సపోర్ట్ చేస్తుంది, కానీ 720 లో మాత్రం మీరైతే వాచ్ చేయగలరు. ఈవెన్ దీంట్లో మనకి 180 Hz కి సంబంధించినటువంటి టచ్ శాంపిల్ రేట్ తో పాటు మాక్సిమం పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికే 560 నిట్స్ దాకా మనకు రావడం జరుగుతుంది. బట్
బట్ ఒకవేళ ప్రాపర్ ఇంకా చెప్పాలంటే ఎండాకాలంలో గనక బయట ఈ మొబైల్ ఫోన్ ని యూజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. డిస్ప్లే ఫుల్ హెచ్డి తీసుకొచ్చి ఇంకొంచెం బెటర్మెంట్ తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇంకా ఆడియో విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి సింగిల్ స్పీకర్ మాత్రం రావడం జరుగుతుంది. హైరెస్ గానీ డాల్బీ గానీ ఇలాంటి ఆడియో ఫీచర్స్ అయితే మనకేం తీసుకొని రాలేదు. స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ ఉంటుంది. రెగ్యులర్ గా మీ స్టాండర్డ్ ఇయర్ ఫోన్స్ అయితే మీరు ప్రాపర్ గా దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో మనకి అల్ట్రా బూమ్ సౌండ్ టెక్నాలజీని తీసుకొచ్చారు. అప్ టు 150% దాకా మనకు కొంచెం బూస్ట్ చేసి వాల్యూమ్ వినిపించడం అయితే జరుగుతూ ఉంటుంది. దీనిలో ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే యూనిసాక్ కి సంబంధించినటువంటి T612 SoC చిప్ సెట్ అయితే మన ముందు తీసుకొచ్చారు. 12 నానోమీటర్ మిడ్ఫీల్డ్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 1.8 GHz గా మనకు రావడం జరుగుతుంది. డే టు డే టాస్కుల్లో జనరల్ గా అంటే హెవీ పెద్ద యాప్స్ కాకుండా 2-3 యాప్స్ మల్టీ టాస్కింగ్ లో యూజ్ చేసుకుంటాను అన్నట్లయితే గనక ఇది ప్రాపర్ గా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవెన్ ఇందులో విర్చువల్ ర్యామ్ సపోర్ట్ ను కూడా తీసుకొచ్చారు కాబట్టి అప్ టు 10 దాకా మీరు ఎలాంటి ల్యాగ్ లేకుండా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ బై ద వే ఇది 5G ప్రాసెసర్ అయితే కాదు, ఇది జస్ట్ 4G ప్రాసెసర్ మాత్రమే. అండ్ దీంతో పాటు ఎంట్రీ లెవెల్ గేమింగ్ చేస్తుంటాను, నార్మల్ గా ఏదో అకేషనల్ గా ఆడుతుంటాను ఎంట్రీ లెవెల్ గా అని అంటే గనక ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మనకి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ EMMC ని మనకి యూసేజ్ చేయడం జరిగింది 5.1 ని. సో EMMC కి బదులుగా UFS 2.1 తీసుకొచ్చినా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ బై ద వే దీంట్లో 6GB ఆఫ్ ర్యామ్ టాప్ అండ్ వేరియంట్, బేస్ వేరియంట్ 464 రావడం జరుగుతుంది. ఇక దీనిలో OS విషయానికి వచ్చారంటే Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ Realme T వర్షన్ మనం ముందు తీసుకొచ్చారు. నథింగ్ బట్ గూగుల్ గో వర్షన్ ఉంటుంది సార్, ఆండ్రాయిడ్ గో అని, సేమ్ అదే కైండ్ ఆఫ్ థింగ్. సో బ్లాట్వేర్ ఉందా అని అంటే ఎస్ అఫ్ కోర్స్ వీళ్ళు బ్లాట్వేర్ లేకుండా మనకి ఫోన్స్ తీసుకొస్తారా? బ్లాట్వేర్ అయితే ఉంది, బట్ వీటిని కొంచెం తగ్గించుకుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. బట్ రెగ్యులర్ గా ఉండేటువంటి హాట్ యాప్స్, హాట్ గేమ్స్ ఉన్నాయి చూసారా, ఫైనల్లీ ఫీడ్బ్యాక్ అయితే విన్నారు. సో వాటిని అయితే ఇందులో తీసుకొని రాలేదు, విచ్ ఇస్ హ్యాపీ మూమెంట్. అండ్ దీంట్లో మరొక మేజర్ అప్గ్రేడ్, మేబీ 2 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ దీనిలో మనకి డిఫాల్ట్ గా గూగుల్ డైలర్ ని ప్రొవైడ్ చేశారు. ఒకవేళ కాల్ రికార్డింగ్ మీకు మ్యాండేటరీ అన్నట్లయితే కనుక మీరు ఓ డైలర్ ని ఇన్స్టాల్ చేసుకొని అవతరాలకు తెలియకుండా మీరు కాల్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక దీనిలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఈవెన్ ఫిజికల్ గా ఐఫోన్ కెమెరా మాడ్యూలే కాదు, దీని లోపల మినీ క్యాప్సూల్ డిజైన్ ఏదైతే ఉందో దాన్ని కూడా వీళ్ళు ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఏదైతే మనం యాపిల్ లో డైనమిక్ ఐలాండ్ చూస్తుంటామో అది ప్రీవియస్లీ మనకు ఓన్లీ ఛార్జింగ్ కి మాత్రమే పనిచేసేది. అది ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి ఛార్జింగ్ తో పాటు డేటా, అలాగే మీ వర్కౌట్స్ ఏవైతే ఉన్నాయో రాత్రి 9 అవ్వగానే అక్కడ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఛార్జింగ్ పెట్టారనుకోండి, రెగ్యులర్ గా బ్యాటరీ ఛార్జ్ అవుతుంది అంటే గనక గ్రీన్ కలర్, అలాగే బ్లూ కలర్ వచ్చింది అన్నట్లయితే గనక ఛార్జ్ ప్రాసెస్ అవుతుంది అని చెప్పి, అలాగే 5% కన్నా బ్యాటరీ ఛార్జింగ్ తక్కువ అయింది అన్నట్లయితే ఇమీడియట్ గా మనకు అక్కడ రెడ్ కలర్ నోటిఫికేషన్ చూపించడం జరుగుతుంది. అండ్ ఆరెంజ్ కలర్ లో మీ మొబైల్ డేటా కనుక 90% కన్నా ఎబో అయిపోయింది డే లిమిట్ అన్నట్లయితే కనుక ఆరెంజ్ కలర్ నోటిఫికేషన్, అలాగే ఎల్లో కలర్ చూపిస్తుంది అన్నట్లయితే గనక ఆ రోజు రాత్రి 9 దాకా మీరు ఎన్ని స్టెప్స్ వేశారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ని మనకు అది చూపించడం అయితే జరుగుతుంది. అంతేగాని పెద్దగా దీని వల్ల అయితే యూజ్ లేదు. థర్డ్ పార్టీ యాక్సెస్ కి మేబీ ఫ్యూచర్ తెచ్చే అవకాశం ఉంది. కానీ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా దీన్ని తీసుకొచ్చారు సారా, సూపర్. ఇక దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 18 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 0 to 50% ఆఫ్ ద ఛార్జ్ అవ్వడానికి ఇది సుమారుగా 53 minutes టైం తీసుకుంటుంది. కంప్లీట్లీ 0 to 100% అవ్వడానికి అరౌండ్ 1.5 hour టైం తీసుకోవడం అయితే జరుగుతుంది. ఏ డే మీకు ఆరామ్సే బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. ఎంత హెవీ యూజర్ అయినా కానీ, ఒకవేళ మీడియం యూజర్ అయినట్లయితే 1.5 day పక్కా. వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది, అలాగే బ్లూటూత్ 5.0 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ అండ్ నెసెసరీ సెన్సార్స్ అన్నిటిని కూడా మనకి ఇంటిగ్రేట్ చేయడంతో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, అలాగే ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ ని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, ఒకవేళ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీన్ని సుమారుగా 7.5 నుంచి 8.5 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఆ బడ్జెట్ లో మంచి ఫీల్ గుడ్ మొబైల్ ఫోన్ అండ్ మంచి లుక్స్, ముఖ్యంగా చెప్పాలంటే యాపిల్ లాగా అండ్ ఆల్ డే బ్యాటరీ బ్యాకప్ తో మీరు ఒక మంచి మొబైల్ ఫోన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ ఇక్కడ మీరు కొన్ని విషయాలకైతే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. లైక్ ఇందులో మీకు వచ్చేటప్పటికే కేవలం హెచ్డి రెడీ డిస్ప్లే మాత్రమే రావడం జరుగుతుంది. ఇది ఫుల్ హెచ్డి తెచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు అటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.